చచ్చాక మట్టిలో కలిసిపోవాల్సిందే అంటారు. ఏం కాదు, అంతరిక్షంలో నిలిచిపోవచ్చు, చంద్రుడిపై ఉండిపోవచ్చు, నక్షత్రాల్లో ఒకటిగా కలిసిపోవచ్చు. ఇప్పటి వరకు చంద్రుడిపై ల్యాండ్ కొనటమో లేదా నక్షత్రాన్ని తమ పేరు మీద ఒకటి కొనుక్కోవటమో వినుంటారు. కానీ ఇది మాత్రం అంతకు మించి మనుషుల అస్థికల్ని అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. యుఎస్ అండ్ యూకేకి సంబంధించిన కంపెనీలు ఆ పని చేస్తున్నాయి. ముందుగా మన వాళ్ళకి చెందిన అస్థికల్లో ఒక చెంచా పొడి తీసుకుని దాన్ని క్యాప్సిల్ లాగా మార్చి ప్యాకేజ్ చేస్తారు. వాటిని రాకెట్స్ ద్వారా పైకి పంపిస్తున్నారు. అమెరికాకు చెందినవి 3 కంపెనీలు ఉన్నాయి: బియాండ్ బరియల్, ఎలైసియం స్పేస్ అండ్ సెలెస్టిస్. ఈ సెలెస్టిస్ అనే కంపెనీ అయితే నాసాతోనూ స్పేస్ ఎక్స్ కి చెందిన ఫాల్కన్ 9 తోనూ కలిసి పనిచేస్తోంది. వాటి రాకెట్స్ ద్వారా ఈ అస్థికల్ని పైకి పంపిస్తోంది. ఇందులో డిఫరెంట్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. మనం ఏదైనా టూర్ కి వెళ్ళాలంటే ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, అలానే మన అస్థికలు అంతరిక్షంలోకి వెళ్ళాలంటే కూడా డిఫరెంట్ ప్యాకేజెస్ ప్రొవైడ్ చేస్తోంది సెలెస్టిస్ అనే కంపెనీ. ఫస్ట్ ప్యాకేజ్ ఎర్త్ ఆర్బిట్ బరియల్, అంటే భూమి కక్షలోకి ఆ అస్థికల క్యాప్సిల్ ని రిలీజ్ చేస్తారు. భూమి చుట్టూ అది తిరుగుతుంది. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ వాతావరణంలోనే కాలిపోతుంది. సో ఎర్త్ ఆర్బిట్ లో బరియల్ చేసినట్టు అనమాట. దీనికి అయ్యే ఖర్చు 1 లక్ష రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు అవుతుంది. ఇక రెండో ప్యాకేజ్ ఏంటంటే మూన్ బరియల్, చందమామ మీద ఖననం. ఆ అస్థికల క్యాప్సిల్ ని చంద్రుడి మీదకి పంపి అక్కడే వదిలేస్తారు. దీనికి అయ్యే ఖర్చు 8 లక్షల నుండి 20 లక్షల వరకు అవుతుంది. ఇంకొకటి డీప్ స్పేస్ బరియల్, అంటే శాశ్వతంగా అంతరిక్షంలోనే ఉండిపోతుంది. ఏ నక్షత్రాల పక్కన అక్కడ వదిలిపెడతారు, అది అలానే ఉండిపోతుంది అనమాట. ఈ సెలెస్టిస్ అనే కంపెనీ 2012 నుంచి ఇలా పంపిస్తోంది. అయితే మూన్ బరియల్ మాత్రం లాస్ట్ ఇయర్ 2024 జనవరి 8నే ఫస్ట్ అటెంప్ట్ చేసింది. మొత్తం 200 మందికి సంబంధించిన అస్థికల్ని పైకి తీసుకెళ్ళింది. ఆ అస్థికల్లో స్టార్ ట్రెక్ క్రియేటర్ జీన్ రోడెన్బెర్రీ, ఆయన భార్య మేజల్, అలాగే యాక్టర్ స్కాట్కి సంబంధించిన అస్థికలు ఉన్నాయి. కానీ ల్యాండర్ లో ఫ్యూయల్ లీక్ వల్ల అది చంద్రుడి మీద ల్యాండ్ కాలేకపోయింది. కానీ అస్థికలు మాత్రం చంద్రుడిని తాకాయి. సో అది మూన్ బరియల్ కిందే లెక్క. యూకేలో ఈ స్పేస్ బరియల్ కొంచెం భిన్నంగా ఉంది. యుఎస్ కంపెనీ లాగా రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి అస్థికల్ని తీసుకువెళ్ళట్లేదు. బెలూన్ బేస్డ్ బరియల్ ఆరా ఫ్లైట్స్ 2017 నుంచి నిర్వహిస్తోంది. హైడ్రోజన్ గ్యాస్ బెలూన్ ద్వారా అస్థికల్ని గాల్లోకి తీసుకువెళ్తారు. 1 లక్ష అడుగుల పైకి, స్ట్రాటోస్ఫియర్ పైకి తీసుకువెళ్లి అక్కడ అస్థికల్ని నిదానంగా వదులుతారు. ఇక ఆకాశంలో 3 నుండి 6 నెలల పాటు వాయుమండలంలోనే ఉంటాయి. ఆ తర్వాత మంచు లేదా వర్షం ద్వారా భూమికి చేరుతాయి. దీనికి అయ్యే ఖర్చు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు అవుతుంది. ప్రతి వారం ఒక ఫ్లైట్ వెళ్తుందంటే యూకేలో ఇది ఎంత పాపులరో అర్థం చేసుకోవచ్చు. ఏమిరా బాలరాజు దీనివల్ల ఉపయోగం అంటే, ఏం చేయాలో అర్థం కానంత డబ్బు ఉందనుకోండి, ఇదొక మంచి ఆప్షన్ అంటున్నారు కొంతమంది. ఇంకొంతమంది ఏమో ఆ నక్షత్రం పక్కనే తాతుండేది, ఆ చూడు చూడు చందమామకి ఆమూలనేరా మన అమ్మమ్మని ఖననం చేసింది అని చెప్పుకోవడానికి ఒక మంచి అవకాశం అంటున్నారు. మరికొంతమంది ఏమో భూమి మీద ఉండడానికి కనీసం ఇల్లుందా, మరి ఎందుకురా నీకు అంటున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి స్పేస్ బరియల్ గురించి?